నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. మరో 48 గంటల్లో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే. మీ యొక్క మంచి కోరే చెబుతున్నాము. వృషభ రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే, ఈ వీడియోని మాత్రం మీరు తప్పకుండా అస్సలు మిస్ కాకుండా చూడండి. మరి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మరో 48 గంటల్లో జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అలాగే జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వెళితే జ్యోతిష చక్రంలోని 2వ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికే చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి గురించి మనం చూస్తే గనుక మీరు ఈరోజే జాగ్రత్త పడాలి. మరో 48 గంటల్లో మీ యొక్క జాతకం ప్రకారం జీవిత భాగస్వామి వలన మీకు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకుంటే షాక్ అవుతారు. పెను మార్పులనేవి మీ యొక్క జీవితాన్నే పూర్తిగా మారుస్తాయి. మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఎప్పుడూ కూడా ఊహించే ఉండరు. అసలు వృషభ రాశి జీవితంలో మరో 48 గంటల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతూ ఉన్నాయి, ఈ మార్పులకు ప్రధానమైన కారణాలు ఏమిటి, అలాగే వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం గనక చూసుకున్నట్లయితే సూర్యభగవానుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఆ సూర్యదేవుడి యొక్క మార్పు మానవుల జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వ్యక్తులకు దీనికి కారణంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులకు చూస్తే వీరి జీవితంలో ఇప్పుడు కోటి సూర్యకాంతుల వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. అది కూడా వారి జీవిత భాగస్వామి రూపంలో. వృషభ రాశి వారికి అదృష్టం అనేది వరించబోతోంది. ఈ రాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది. అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా వీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు. దీనికి కారణంగానే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మీకు వారు మేలునే చేస్తారని చెప్పచ్చు. అయితే మీరు మొదట ఇలా అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు మాకు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ జీవిత భాగస్వామి మాత్రం మీకు మంచి చేయాలని, వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము అనే ఆశావాద దృక్పథంతో, మంచితనంతోనే, ప్రేమతో ఆ పనులు అన్నీ కూడా మీకు చేస్తూనే ఉంటారు. ఇక ఈ విషయాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆస్తి ఈ సమయంలో కలిసి రావడం అనేది ఉంటోంది. అలాగే ఉద్యోగపరంగా కూడా ఎన్నో సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగ సమస్య కూడా ఈ సమయం నుండి వదిలిపోతోంది. అలాగే ఉద్యోగంలో కూడా స్థిరత్వం లభించబోతోంది. అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి. లాయర్లకు, డాక్టర్లకు, వృత్తి నిపుణులకు ఈ సమయం నుండి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శుభవార్తలు వినడం కూడా జరుగుతోంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా ఈ సమయంలో మారుతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. మీరు మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనం మీరు సంపాదించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు రాబోయేటటువంటి రోజుల్లో
ఈ వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యకలాపాలన్నీ కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వృషభ రాశి వారికి సంతానం సౌఖ్యం కనిపిస్తోంది. సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద కూడా మీరైతే ఈ సమయంలో చక్కగా విజయాలను సాధించగలుగుతారు. శత్రువులు మీకు మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాలలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అనేవి ఈ సమయంలో మీకు పూర్తిగా లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, నూతన గృహం, ఖరీదైన వాహనాన్ని మీరు కొనుగోలు చేసే యోగం కూడా ఉండబోతోంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలోనూ పనులు చేస్తున్న వాళ్లకు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు అయితే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు, సహకారం కూడా లభించబోతోంది. ఇకపోతే మీరు చేసేటటువంటి పనులలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆదమరుపుగా మాత్రం ఉంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉంటోంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ని మీరు తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తోంది. దాంతో మీరు అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా మీకు విజయవంతం కాబోతోంది. మీరు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలను అయితే తప్పకుండా పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేది మీకు ఈ సమయంలో చాలా బాగా మెరుగుపడబోతూ ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు మీ జీవితంలో ఆర్థికాభివృద్ధి చక్కగా చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలను తలుపులు తెరుచుకోవడంతో పాటుగా ఆస్తి, ఆర్థిక స్థిరత్వం ఎంతగానో మీకు లభించబోతోంది. చేతి వృత్తుల వాళ్లకు ఎదుగుదలను పొందుతారు. వృత్తి ఉద్యోగ నిపుణులకు చక్కటి లాభాలు చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు ఈ సమయంలో చక్కగా అన్యోన్యత అనేది లభించబోతోంది. కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా మారుతోంది. మీ పిల్లల విషయంలోనూ కీలకమైన నిర్ణయాలను మీరు తీసుకుంటారు. ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా చాలా చక్కగా బాగుండబోతున్నాయని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి మరో 48 గంటల్లో మీ జీవిత భాగస్వామి వలన అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రంగాల వాళ్ళకి కూడా 100% అంటే 100% అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందని చెప్పొచ్చు. కాకపోతే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక పరంగా మీరు స్టెబుల్గా ఉంటారు. అన్ని శుభయోగాలే మీకు కలుగుతాయి. మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ మార్పులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. ఇకపోతే వృషభ రాశి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను మీరు తప్పకుండా పొందుకోవడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారాల గురించి చూసినట్లయితే కనుక వృషభ రాశి జాతకులు ప్రతిరోజు శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల జీవితంలో అదృష్టవంతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి జాతక జన్మదోషాలన్నీ తొలగిపోతాయి. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.